నా పేరు రాజరాజేశ్వరి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సో మీ మీ ఏరియాలో ఉన్న సమస్యలు ఏంటి? సమస్యలు ఒకటని ఏం చెప్పమండి, బోల్డ్ సమస్యలు ఎదుర్కొంటున్నాం 5 సంవత్సరాల నుంచి. ఒకటని చెప్పలేము. మీరు అలా అడిగితే నేనేం చెప్పలేను. బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడున్న ఈ 5 ఇయర్స్లో మీరు ఏం వైఫల్యాలు చూసారు గవర్నమెంట్లో? అసలు బయటికి వెళ్ళడానికి రోడ్డు లేదు. కారు ఉన్నా కానీ నడపలేము, బైక్ ఉన్నా నడపలేము. రోడ్డు మీద గుంటలు, వాటర్ లేదు. అసలు కరెంట్ ఉందా? మేము హౌస్ వైఫ్లమి. ఇంట్లో పని చేసుకోవాలంటే ఇదివరకు ఇలాగ రోడ్లు లేవు, మిక్సీలు, కరెంట్ ఉండదు. కాసేపు మధ్యాహ్నం టీవీ చూడాలి, కరెంట్ ఉండదు. పొద్దున కూడా కాస్త భక్తి ఛానల్ చూస్తుంటాం, కరెంట్ ఉండదు. కరెంట్ లేకపోతే నీళ్ళు కూడా రావు. మా అపార్ట్మెంట్లో పైకి ట్యాంకులోకి నీళ్ళు కూడా రావు. మేమేం చేయాలి? ఛార్జెసా? అసలు ఎంత పెంచాడు ఛార్జీలు? ఇంత అని చెప్పగలమా? ఇంత ఉందా? 5 ఏళ్ల క్రితం ఇంత ఉందా? ఒక్క ఛాన్స్ అని వచ్చాడు. ఏం చేశాడు? ఒక్క ఛాన్స్ ఇచ్చి ఈయన కాదు, వాళ్ళ అమ్మ నానాలి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి మా పిల్లాడికి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అన్నది. ఇప్పుడు రమ్మనండి ఆమెను. ఇప్పుడు వచ్చాడు చెప్పమన్నాడు, ఒక్క ఛాన్స్ ఇచ్చాము. ఏం చేశాడు ఆమె కొడుకు? నీకు ఇచ్చింది ఎందుకు? ఆయన ఏదో ముసలోడైపోయాడంట, ఈయన కుర్రాడు. మరి ఏం చేస్తావు? 5 ఏళ్ళ నుంచి ఏం పీకావు నువ్వు? అసలు ఒక్క మాట కాదు, ఒక్క పని కాదండి, కడుపు మనకి రగిలిపోతుందన్నమాట. రాజధాని పైన మీ అభిప్రాయం? అసలు రాజధాని ఎక్కడుంది? ఏది రాజధాని? ఆయన మోడీ గారేమో అమరావతి రాజధాని అంటాడు, ఈయనేమో 3 అంటాడు. ఒకటి ఏడవలేడు. 3 ఎందుకమ్మా? ఉట్టికెగ్గలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని ఒకటి చేయలేడు, ఇంకా 3 ఏం చేస్తాడు ఈయన? ఎందుకమ్మా? పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన మీ అభిప్రాయం? ఆయన తెలుసు, ఆయన ఆమె మంచి డాక్టర్ అట. ఆయన ఈ మధ్య చూశాను, నాకు తెలియదు, నేను హౌస్ వైఫ్ని. చెల్లి కూడా వాయిస్తుంది ఒక పక్క ఆయన్ని. 2 చెల్లెళ్ళు. ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు వాయిస్తున్నారు. మనమేం ఆ చంప ఈ చంప, ఇక 3వ చంప లేదు మనం వాయించడానికి. ఆయనకి చంద్రశేఖర్ గారు వస్తే చంద్రబాబుతో గారితో కలిసి మన ఆంధ్రప్రదేశ్ని రాజధాని డెవలప్ చేస్తారని ఆశపడుతున్నామండి. చేస్తారని నమ్మకం కూడా ఉంది. ఆయన ప్రోగ్రాంలో మాటలు, మొన్న మహిళా గళంలో కూడా మేము పాల్గొన్నాము. చాలా బాగా చెప్పారు ఆయన. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన వస్తే మాత్రం బాగుంటుందని అనుకుంటున్నాము.